యేసు క్రీస్తును ఒక మనుషుని ద్వారానే కృపచేతనైన దానము, కృపచేతనైన అసలు ఇవాళ యేసు ప్రభు దానం చేయబోతే మనం ఎక్కడ వాళ్ళు సార్? తన ప్రాణమును మన కొరకు దానం చేశాడు. హల్లెలూయా. అది కృపాదానం. తన ప్రాణమును మన కొరకు ఏం చేశాడు ఆయన? దాని. అందుకని అన్నాను, యెషయా గ్రంథంలో చెప్పిన మాట మేము కోట్ చేశాను. ఏంటంటే అక్కడ మాట, ఆయన మన కొరకు తన ప్రాణమును ధారపోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక మనుషుని ద్వారానే పాపం ఎలాగొచ్చి పాపం విస్తరించబడిందో, అలాగే క్రొత్త నిబంధనలో మన ప్రభు యేసుక్రీస్తు మూలముగానే ఈ ఒక్క మనుషుని ద్వారానే కృపచేతనైన ఆయన దానము వలన అనేకులకు కృప విస్తరించబడింది ఈ రోజున. హల్లెలూయా. పాపము ఆయన తీసుకొస్తే కృప ఈయన తీసుకొచ్చాడు. మొదటి ఆదాము పాపమునకు మూలమైతే కడపటి ఆదామని యేసు ప్రభు కృపకు ఆధారమయ్యాడు. మీకు అర్థమైంది కదా? హల్లెలూయా. పాపము మనిషిని మరణానికి తీసుకువెళ్తే కృప మరణం నుండి విడిపిస్తాం. కృప మరణము నుండి అదే లేక. అందుకని ఆయనేమో అది, ఈయనకి ఇది. అందుకనే ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము.